హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు ధని కిచెన్. ఈరోజు వీడియోలో ఎంతో రుచిగా ఉండే రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ఈ విధంగా రాగి సంగటి ప్రిపేర్ చేసుకొని నెయ్యి వేసుకొని చికెన్ పులుసు ప్రిపేర్ చేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. రాగి సంగటి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక దబర తీసుకొని 1.5 గ్లాస్ బియ్యాన్ని యాడ్ చేసుకోండి. ఇలా బియ్యం యాడ్ చేసుకున్న తర్వాత వాటర్ పోసుకొని బియ్యం అంతటిని నీట్గా క్లీన్ చేసుకోవాలి. వాటర్ పోసుకున్న తర్వాత చేత్తో నేను చూపిస్తున్నట్లు అంతా కూడా బియ్యాన్ని ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ బాగా క్లీన్ చేసుకోవాలి. ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్ పంపేసి ఇదే గ్లాస్తో 9 గ్లాసులు వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను. నేను ముందుగానే వాటర్ అనేది 9 గ్లాసులు కొలతని ఈ విధంగా తీసుకొని పోసుకుంటున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ పైన పెట్టేయండి. మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు వదిలేయండి. 5 నిమిషాల తర్వాత రైస్ అంతా కూడా ఇలా ఒకసారి మిక్స్ చేసుకోండి. ఇలా ఒకసారి మిక్స్ చేసేసుకొని దీనిపైన మూత పెట్టేసి మంట అనేది మీడియంలో పెట్టుకొని కుక్ చేసుకోవాలి. ఇలా అంతా కూడా వాటర్ దగ్గర పడిపోయి బాగా కుక్ అయిన తర్వాత ఇందులోకి రాగి పిండిని యాడ్ చేసుకోవాలి. ఏ గ్లాసులో అయితే మనం బియ్యం తీసుకున్నామో అదే గ్లాస్తో 1 గ్లాసు రాగి పిండిని యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేయండి. 1 నిమిషం పాటు ఉడికించుకోవాలి. 1 నిమిషం తర్వాత మూత తీసి తెడ్డు కర్రతో నేను చూపిస్తున్నట్లు అంతా కూడా ఒకసారి ఇలా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ దబర అంతా కూడా పక్కకు తీసేసుకొని నేను చూపిస్తున్నట్లు అంతా కూడా తెడ్డు కర్రతో ఇలా మిక్స్ చేస్తూ ఉన్నారంటే ఈ రైస్లోకి రాగి పిండి అంతా కూడా నీట్గా మిక్స్ అయిపోతుంది. అంతా కూడా నేను చూపిస్తున్నట్లు మిక్స్ చేసుకుంటూ ఇలా మూవ్ చేశారంటే పర్ఫెక్ట్గా వచ్చేసింది. ఇప్పుడు స్టవ్ పైన పెట్టి 1 నిమిషం పాటు మూత పెట్టి వదిలేయండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని మూత తీసి ఈ రాగి సంగటిని ఒక ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ప్రిపేర్ చేసుకోవడం కూడా చాలా ఈజీ ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. సూపర్ టేస్టీగా ఉంటుంది. నాటుకోడి పులుసులోకి కానీ చికెన్ పులుసులోకి కానీ చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ విజిట్ చేసినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా రాగి సంగటి ప్రిపేర్ చేసుకొని ఈ రాగి సంగటి కాంబినేషన్లోకి చికెన్ పులుసు పెరుగు పులుసు వేసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కమెంట్ చేయండి. ఈ రాగి సంగటి పైన నెయ్యి వేసుకొని తిన్నారంటే టేస్ట్ ఇంకా చాలా బాగుంటుంది. ఇలా వేడి రాగి సంగటి ప్రిపేర్ చేసుకొని ఇలా చికెన్ పులుసులోకి తీసుకొని తిన్నారంటే సూపర్ టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.